So the basic aim in the study of the subject magnetic materials is to understand the effect of external magnetic field on bulk material. అసలు దీని పర్పస్ ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి దీని యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అండ్ ఆల్సో టు అకౌంట్ ఫర్ ఇట్స్ స్పెసిఫిక్ బిహేవియర్. స్పెసిఫిక్ అంటే దీని యొక్క పర్టికులర్ బిహేవియర్ అన్నమాట. ది డైపోల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దీంట్లో డైపోల్ అనేది ఉంటుంది కదా. డైపోల్ అంటే ఏదో అనుకుంటాం మనం, ఏమీ కాదు, ఒకటే మెటీరియల్ ఇలా ఉంటుంది. ఇట్లా ఈ మెటీరియల్ కి అంతా ఒకటే, బట్ వన్ సైడ్ ఏమో నార్త్ అని ఇంకో పక్కన సౌత్ అని ఉంటాయి అనమాట. ఈక్వల్ అండ్ ఆపోజిట్ పోల్స్ అనమాట ఇది ఒకటే మెటీరియల్ కి. సో కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు దీని బిహేవియర్ ఎలా ఉంటుంది, స్పెసిఫిక్ గా దీని యొక్క బిహేవియర్ అంటే రకరకాల మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇలా బార్ మ్యాగ్నెట్ ఉంది, అలాగే హార్ష్ షూ మ్యాగ్నెట్ అంటారు, ఈ టైప్ లో ఉంటది, యూ టైప్ లో ఉంటది ఇది. దిస్ ఇస్ హార్స్ షూ, గుర్రపు నాడ అంటారు, ఈ టైప్ లో ఉంటుంది. సో ఒకటి నార్త్ పోల్ అయితే ఇంకొకటి సౌత్ పోల్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ మ్యాగ్నెట్ ని 2 పీసెస్ చేసాం అనుకోండి, మనం ఏమవుతుంది, 2 ముక్కలు అయిపోయి, ఇది నార్త్ పోల్ కదా, ఇక్కడ సౌత్ పోల్ డెవలప్ అయిపోతుంది, ఇది సౌత్ పోల్ కదా, నార్త్ పోల్ డెవలప్ అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇది కూడా అంతే, మీరు పీసులు చేసినా అలాగే డెవలప్ అయిపోతుంది అనమాట. అలాగే దీనికి స్పెసిఫిక్ బిహేవియర్ అంటే ఇటువంటి మ్యాగ్నెట్ ని తీసుకుని, మీరు ఒక మ్యాగ్నెట్ ని ఇలా తీసుకుని దీన్ని దారానికి వేసి కట్టారనుకోండి, ఇలాగా సస్పెండ్ చేశారనుకోండి, ఇది ఫీల్డ్ డైరెక్షన్ కి ఎలా ఉంటే అలాగా ఇది రిటర్న్ తిరిగిపోతుంది అనమాట. సస్పెండెడ్ మ్యాగ్నెట్. దీన్ని మ్యాగ్నెట్ ని తీయగానే మనకి దిక్కులు ఎటు పక్కన ఉన్నాయో అటు పక్కనకి ఇది తిరిగిపోద్ది అనమాట. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, C ఈజ్ ఈక్వల్ టు MB sin theta. ఎందుకంటే ద కపుల్ యాక్టింగ్ ఆన్ బార్ మ్యాగ్నెట్, ఇది C ఈజ్ ఈక్వల్ టు MB sin theta ఇది. సో దీని బిహేవియర్ ఇట్లా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఒక ఆర్డినరీ మెటీరియల్ కి దీనికి కనుక రిలేషన్ చూస్తే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వేరే మెటీరియల్ ని అట్రాక్ట్ చేసుకుంటాయి, అలాగే రిపెల్ చేస్తాయి అనమాట. ఓకే, ఏ బార్ మ్యాగ్నెట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ డైపోల్ విత్ నార్త్ పోల్ అండ్ వన్ అండ్ సౌత్ పోల్ ఎట్ ది అదర్. ఒకటి నార్త్ పోల్, ఒకటి సౌత్ పోల్. ఇప్పుడే డయాగ్రామ్ వేసి చెప్పాను నేను. ఇఫ్ ఎ మ్యాగ్నెట్ ఈస్ కట్ ఇన్ టు టూ magnets or two dipoles are created out of one. ఒక మ్యాగ్నెట్ ని కట్ చేసినప్పుడు ఏమవుతుంది అదే చెప్పాను. అలాగే దిస్ సెక్షనింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ డైపోల్స్ కెన్ బి కంటిన్యూడ్ ఆన్ ది అటామిక్ లెవెల్. అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకొని, ఇందాక మనం ఒక మ్యాగ్నెట్ ని తీసుకొని జస్ట్ ఒక బార్ మ్యాగ్నెట్ పీస్ ని తీసుకొని దీన్ని 2 పార్ట్స్ చేశాను నేను. 2 పార్ట్స్ చేస్తే ఇటు పక్క నార్త్ ఉంది, ఇటు పక్కన సౌత్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సౌత్ డెవలప్ చేస్తుంది, ఇక్కడేమో నార్త్ పోల్ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 2 పీసెస్ చేశాను అనుకోండి, మళ్ళీ అగైన్ ఇక్కడ నార్త్, ఇక్కడ సౌత్. అలా మీరు ఒక యాటమ్ లెవెల్కి తీసుకొచ్చేసిన ఒక పక్క నార్త్, ఓ పక్కన సౌత్ జనరేట్ అవుతుంది అనమాట. ఈవెన్ ఈ మ్యాగ్నెట్ ని బాగా థిన్ గా కట్ చేస్తారు, లైక్ ఏ పేపర్ లా కట్ చేసేస్తే వన్ సైడ్ ఏమో నార్త్ పోల్, అనదర్ సైడ్ ఏమో సౌత్ పోల్. అంటే మీరు ఎన్ని పీసెస్ చేసినా ఆ నేచర్, ఆ డైపోల్ అనే నేచర్ రాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే డైపోల్ అనే నేచర్ యాటమ్ లెవెల్ నుంచి వస్తుందంట. Therefore, source of magnetism lies in the basic building block of
ఆల్ ది మ్యాటర్ దట్ ఈస్ యాటమ్. సో యాటమ్ లెవెల్ నుంచి మ్యాగ్నెటిజాన్ని చూపిస్తుంది ఇది. సో కాబట్టి ఈ యాటమ్స్ అన్ని కలిపి బల్క్ గా ఒక పెద్ద మ్యాగ్నెట్ లా మనకి అట్రాక్టివ్ పవర్, రిపల్సివ్ పవర్ చూపిస్తాయి అన్నమాట. అంటే అక్కడ లైక్ పోల్స్ వచ్చి రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. నార్త్ పోల్ రిపెల్ అవుతుంది, సౌత్ పోల్ రిపెల్ అవుతుంది, నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతుంది. సో కన్సిడర్ electric current flowing through a conductor. When electrons are flowing through the conductor, magnetic field forms around the conductor. This a magnetic field is produced when our electric charge is in motion. The strength of field is called magnetic moment. సో కరెంట్ వైర్ ఉంది ఇలాగా, దీంట్లోంచి కరెంటు సపోజ్ ఇలా ఫ్లో అవుతుంది ఈ డైరెక్షన్. Then around the wire it develops magnetic field. అంటే ఇది ఇలాగా, ఇదేమో ఇలా. వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అకార్డింగ్ టు యాంపియర్స్ లా. యాంపియర్స్ లా ప్రకారం ఇట్ డెవలప్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అంటే ఇక్కడ ఏంటి, డ్యూ టు యాక్సలరేషన్ ఆఫ్ చార్జెస్ కనుక ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి కదా త్రూ ది కండక్టర్. మీకు ఇది చెప్తాం అకార్డింగ్ టు యాంపియర్స్ లా చెప్తాం, అలాగే బయోట్ సేవర్స్ లా ఇంటర్మీడియట్ లో వస్తుంది, బయోట్ సేవర్స్ లా కూడా మీరు చదివారు. సో కాబట్టి దీని చుట్టూ ఫామ్ ఎప్పుడైతే కరెంట్ ఇలా వెళ్తుంది, అది ఎలా కనుక్కున్నారు, ఇక్కడ ఈ వైర్ నుంచి కరెంట్ వెళ్తుంది కదా, ఈ దగ్గరలో ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టారు. దగ్గరలో ఒక మ్యాగ్నెటిక్ కంపాస్. అంతవరకు మ్యాగ్నెటిక్ కంపాస్ ఏం చేస్తుంది, ఓన్లీ జామెట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తుంది. అంటే సపోజ్ ఇది నార్త్ పోల్ అని, ఇది సౌత్ పోల్ అని చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ స్విచ్ ఆన్ చేసి కరెంట్ ఫ్లో చేశారో ఈ నీడిల్ వెంటనే ఇటు పక్క తిరిగిపోతుంది, అంటే టువర్డ్స్ దిస్ వైర్. అంటే ఏంటి, ఇది ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ మెటీరియల్ కి కోయిన్సైడ్ అయింది అప్పటిదాకా. వెన్ ఎవర్ యు స్విచ్ ఆన్ కరెంట్ ఏమవుతుంది, ఇది ఇట్ డిఫ్లెక్ట్స్ అంటే ముళ్ళు తిరిగిపోతుంది అనమాట. అంటే ఏమవుతుంది, ఇక్కడ దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ కరెంట్ కూడా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తాయి అనమాట. అంటే ఎలక్ట్రిక్ చార్జ్ ఇన్ మోషన్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది, అంటే డైపోల్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ those which can be easily magnetized. They have permanent magnetic moment in the presence of applied magnetic field. The magnetism arises from the magnetic dipole moments. కొన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కెన్ బి ఈజీలీ మ్యాగ్నటైజ్, కొన్ని ఈజీగా మ్యాగ్నటైజ్ అయిపోతుంది. అంటే మ్యాగ్నటైజ్ అవ్వడం అంటే ఏంటి, బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే ఇలాగా ఒక కాపర్ వైర్ తీసుకొని దీన్ని ఇలాగా ఒక కాయిల్లా చుట్టి దాంట్ లోపల ఒక మెటీరియల్ని పెడితే, ఒక రాడ్ లాంటిది ఒక మెటీరియల్ పెట్టి దీనికి మనం సమ్ సర్క్యూట్ ఇస్తామో కరెంట్ ఇస్తే ఈ మెటీరియల్కి అంతవరకు అట్రాక్టివ్ పవర్ లేదు, దీనికి అట్రాక్టివ్ పవర్ వచ్చేస్తుంది అనమాట. అంటే లైక్ మ్యాగ్నెట్ లాగా మారిపోతుంది ఇది ఈ మెటీరియల్. అంటే ఒక అన్మ్యాగ్నటైజ్డ్ మెటీరియల్ కి మ్యాగ్నటైజ్ చేయాలంటే ఏం చెయ్యాలి అంటే, అట్రాక్టివ్ పవర్ లేని మెటీరియల్ కి అట్రాక్టివ్ పవర్ రావాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇప్పుడు ఈ మ్యాగ్నటిజం ఏం డెవలప్ చేస్తుంది, అట్రాక్షన్ అలాగే రిపల్షన్ కూడా డెవలప్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఇలా తీసుకుంటే ఒకవైపు ఏమో నార్త్ పోల్ డెవలప్ అయిపోతుంది, ఇంకొక వైపు
సౌత్ పోల్ డెవలప్ అవుతుంది. మీకు ఏమొచ్చు దీంట్లో అంటే, ఒక మ్యాగ్నెట్ని మీకు ఇచ్చాను, ఆ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిజం పోగొట్టడం మీకు వచ్చు. అంటే ఒక మ్యాగ్నెట్ ఉంది, దానికి అట్రాక్టివ్ పవర్ ఉంది, అంటే బీరువాకి కానీ ఫ్రిడ్జ్కి కానీ అంటుకుంటుంది అది. అలాగే ఐరన్ పీసెస్ అన్నిటినీ కూడా అంటుకుంటుంది. అయితే అటువంటి దాన్ని మ్యాగ్నెటిజం పోగొట్టాలంటే ఏం చేయాలి, మనం దాన్ని హీట్ చేయాలి. హీట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే అది నార్మల్ మెటీరియల్ కింద మారిపోతుంది అనమాట. అంటే అట్రాక్టివ్ పవర్ అనేది కోల్పోతుంది, లాస్ అయిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు అంతవరకు. హీట్ చేస్తే మ్యాగ్నెటిజం పోతుంది, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేల మీద పడేస్తే ఒకవేళ పగలకుండా ఉంటే కనుక అట్రాక్టివ్ పవర్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు దానికి అట్రాక్టివ్ పవర్ పెంచాలంటే ఏం చేయాలి మనం అని అంటే, ఇందాక చెప్పినట్టుగానే ఒక కాయిల్ తీసుకొని, చక్కగా ఒక కాయిల్ తీసుకొని ఈ కాయిల్ మధ్యలో ఆ మెటీరియల్ మనం ప్లేస్ చేసేస్తే దీనికి కొంత ఈ ఎలక్ట్రిక్ కరెంట్ మనం అప్లై చేయాలి. దిస్ ఇస్ ప్లస్, దిస్ ఇస్ మైనస్, ఇలా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ మీరు పెట్టిన రాడ్ మ్యాగ్నటైజ్ అయిపోవాలి. మళ్ళీ మ్యాగ్నటైజ్ అవడంలో కూడా రకాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే మనకి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. వన్ ఈస్ డయామాగ్నెటిక్, సెకండ్ వన్ ఈస్ పారామాగ్నెటిక్, థర్డ్ వన్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మొత్తం 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి మనకి. డయామాగ్నెటిక్ మెటీరియల్ రాడ్ పట్టుకొచ్చి కాయిన్లో పెట్టారనుకోండి, దానికి మీరు ఏం చేసినా అట్రాక్టివ్ పవర్ రాదు, డయామాగ్నెటిక్ మెటీరియల్స్. అలాగే పారామాగ్నెటిక్ మెటీరియల్ని ఈ కాయిల్లో పెట్టారనుకోండి, ఏమవుతుంది, టెంపరీగా మ్యాగ్నెటిజాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఈ కరెంట్ మీరు ఎంతసేపు అయితే ఆన్ చేసి ఉంచుతారో అంతసేపు ఇది మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. మళ్ళీ మీరు పవర్ ఆఫ్ చేస్తే గానీ ఏమైపోతుంది, ఇది నార్మల్ స్టేట్ కి వచ్చేస్తుంది, అంటే అట్రాక్టివ్ పవర్ పోతుంది దీనికి. అంటే ఇది జస్ట్ లైక్ కంప్యూటర్స్ ఫండమెంటల్స్ లో చదువుతారు మీరు, వాలటైల్ మెమరీ, నాన్ వాలటైల్ మెమరీ అని చెప్పేసి చదువుతారు ఎక్కడ ఓ చోట, ర్యాము, రోము వీటి గురించి చదివినప్పుడు. సో వాలటైల్ అంటే ఏంటంటే మీకు ఎంతసేపు అయితే కరెంట్ ఉంటుందో అంతవరకే అది కనిపిస్తుంది. ఇది అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఇదంతా నా కంప్యూటర్ స్క్రీన్. ఈ కంప్యూటర్ స్క్రీన్ మీద ఈ లెటర్స్ కానీ ఈ ఫైల్ కానీ డిస్ప్లే అవుతుంది, డయాగ్రామ్ కానీ. దిస్ ఈజ్ వాలటైల్ మెమరీ అంటారు. పవర్ ఆఫ్ అవగానే పోతాయి. కానీ ఇది ఎక్కడ స్టోర్ అయింది, హార్డ్ డిస్క్ లో స్టోర్ అయింది. ఈవెన్ కరెంట్ పోయినా కూడా జరగదు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ నాన్ వాలటైల్ మెమరీ. సో లైక్ దట్ ఇక్కడ ఏంటంటే వాలటైల్ టైప్ అనమాట, ఇది పవర్ పోగానే పోతుంది. ఇంకా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటంటే మనకి దీంతోటే మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయొచ్చు. అంటే దీంట్లో మనం ఈ రాడ్ని, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ రాడ్ని దీంట్లో పెట్టేసి పవర్ ఆన్ చేసేస్తాం అనుకోండి. పవర్ ఆన్ చేస్తే కానీ దీని నుంచి కొంత వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. ఇలాగా సమ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఈ ఎండ్స్ నుంచి ఒక వైబ్రేషన్ ఇలాగా, ఈ ఎండ్స్ నుంచి వైబ్రేషన్ ఇలాగా వచ్చేసి ఇది ఏమవుతుంది అంటే ఈవెన్ మీరు పవర్ ఆఫ్ చేసినా కూడా దీనికి అట్రాక్టివ్ పవర్ వస్తుంది. అయితే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మన డ్యూటీ ఏంటంటే మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది అని నేను చెప్పకూడదు, ఎంత వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఎంత అంటే మనం ఎంత మ్యాగ్నెటిజాన్ని దీనికి అప్లై చేస్తే ఇది ఎంత మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో కాబట్టి ఇంకా వేస్టేజ్ ఏమన్నా ఉంటుందా, ఇది మనం స్టడీ చేయవలసిన విషయం అనమాట. సో ఇది బేసిక్ ఫండమెంటల్స్. ఇంకా నెక్స్ట్ ఇవి బేసిక్ డెఫినేషన్స్. ద మ్యాగ్నెటిక్ డైపోల్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ consisting of two equal and opposite magnetic poles separated by a small distance of 2L. దీన్నే మ్యాగ్నెటిక్ డైపోల్ అంటారు. ఈ డై అంటే 2 పోల్స్ అంటే 2 పోల్స్ అనమాట. అంటే ఒక మ్యాగ్నెట్ ఇట్లా తీసుకొని మనం
దీని గనక ఇలా తీసుకుంటే ఒక పక్కనేమో నార్త్ పోల్, ఇంకొక పక్కన సౌత్ పోల్ అనేది జనరేట్ అయి ఉంటుందండి. లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ మీరు ఎక్కడ తీసుకున్నా జనరల్గా ఎల్ అని మాత్రం అనకూడదు. లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఎంత అంటే 2L. లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఇస్ 2L. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నార్త్ సగం ఉండొచ్చు L, సౌత్ పోల్ ఏమో ఒక L ఉండొచ్చు, రెండు కలిపి 2L. కాబట్టి మనం ఎక్కడ కట్టినా కూడా, ఎక్కడ మనం మ్యాగ్నెటిజం గురించి మాట్లాడినా లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ విల్ బి 2L. అది గుర్తుపెట్టుకోండి. 2L మీటర్ అనుకోవచ్చు, సెంటీమీటర్ అనుకోవచ్చు, అక్కడ ఉన్న సిస్టమ్ని బట్టి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ అంటే μm. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది పోల్ స్ట్రెంగ్త్ m అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పోల్స్, దట్ ఈస్ 2L. అంటే ఇటు పక్కన ఒక స్మాల్ m అని ఉంటుంది, ఇటు పక్కన ఒక స్మాల్ m. అంటే ఇది నార్త్ పోల్, ఈ సౌత్ పోల్ అంటాం. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటారంటే పోల్ స్ట్రెంగ్త్ అంటారు. అంటే నార్త్ పోల్ స్ట్రాంగ్ గా ఉందా, సౌత్ పోల్ స్ట్రాంగ్ గా ఉందా, లేకపోతే ఎంత స్ట్రాంగ్ గా ఉందా. జనరల్ గా రెండు ఒకంత స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మొమెంట్ అంటే అంటాం అనమాట. ఇక్కడ ఈ మొమెంట్ ని దేనికి ఈక్వల్ అంటే పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్, దట్ ఈస్ 2L ఇంటూ m. సో కాబట్టి దీని యూనిట్ ఏంటి? యాంపియర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మొమెంట్ అంటే టార్క్ అని కూడా వస్తుంది మీకు. టార్క్ ఈ మొమెంట్ వల్ల ఏమవుతుంది, అది ఆ మ్యాగ్నెట్ దాని అంతటా అది రొటేట్ అవుతుంది అనమాట. సస్పెండ్ చేసినప్పుడు, గాలిలో వేలాడదీసినప్పుడు దానికి మీరు కడతారు C = mb sin θ, లేదా τ = mb sin θ కడతారు. ఓకే, సో ఇది మ్యాగ్నెటిక్ మొమెంట్ అన్నమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B అంటే it is defined as the number of magnetic lines of force passing perpendicular through a unit area. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్, సపోజ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి అనుకుందాం, ఈ టైప్లో ఇలా లైన్స్ కనుక వెళ్ళిపోతూ ఉంటే ఇది ఒక పర్టికులర్ ఏరియాలోంచి వెళ్తున్నాయి అనుకోండి. ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి అంటే ఈ ఏరియాని బట్టి వెళ్తుంటే దిస్ ఇస్ కాల్డ్ ఫ్లక్స్. దీన్ని ఫ్లక్స్ అంటే లైన్స్ అన్నమాట. తెలుగులో దీన్ని బలరేఖలు అంటారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, కరెంట్ లైన్స్ కూడా ఇట్లాగే వెళ్తాయి. సో కాబట్టి అలాగే లూమినస్ ఫ్లక్స్, లైట్ అంటే ఒక ఫిల్మెంట్ బల్బ్ వెలుగుతూ ఉంటే ఆ బల్బ్ కనుక ఇలా వెలుగుతూ ఉంటే బల్బ్ చుట్టూ ఇట్లా లైన్స్ వస్తాయి కదా, అన్ని వైపులకి వెళ్తున్నట్టు. సూర్యుడు బొమ్మ కూడా వేసి మీరు ఇలాగే వేస్తారు, అన్ని వైపులకి లైన్స్ అన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఫ్లక్స్ లైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఫ్లక్స్ లైన్స్ ఎన్ని ఉన్నాయో మనం ఇంచుమించుగా లెక్క పెట్టలేం, కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలోంచి వెళ్ళాయి అని చెప్తాం అనమాట. సో దట్ ఈస్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. దీన్నే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు అనమాట. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్, కానీ ఇక్కడ ఫ్లక్స్ బై ఏరియా. కాబట్టి దీని యూనిట్ ఏంటంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. వెబర్ సైంటిస్ట్ పేరు అనమాట, పర్ మీటర్ స్క్వేర్. ఆర్ అంటే ఫ్లక్స్ కి ఏమో వెబర్ అంటాం, ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి మీటర్ స్క్వేర్. ఆర్ టెస్లా దీని పేరు. టెస్లా కూడా సైంటిస్ట్ పేరు. పెర్మియబిలిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ H. ఇక్కడ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point in the magnetic field is the force experienced by a unit north pole placed at that point. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఇందాక నేను చెప్తున్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే జనరల్ గా మొన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో కాదు, రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ తీసుకోండి,
దాని మధ్యలో ఏదైనా ప్లేస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందని. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక మ్యాగ్నెట్ తీసుకోండి ఇలాగా నార్త్ పోల్, ఇంకో మ్యాగ్నెట్ తీసుకోండి ఇలాగా, దిస్ ఇస్ సౌత్ పోల్. సో నార్త్ పోల్ టు సౌత్ పోల్ గోల్డెన్ లైన్స్ పనిచేస్తాయి ఇలాగా, ఇలా. దీన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అయితే ఇక్కడ సపోజ్ ఒక అన్మాగ్నటైజ్డ్ మెటీరియల్ ఉంది, ఒక అన్మాగ్నటైజ్డ్ మెటీరియల్ ఉంది అంటే మ్యాగ్నెటైజ్ అవ్వలేదు, దానికి అట్రాక్టివ్ పవర్ లేదు. సో అటువంటి మెటీరియల్ తీసుకుని, ఒక మెటీరియల్ తీసుకుని దీన్ని మ్యాగ్నటైజ్ చేయాలి. మ్యాగ్నటైజ్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ కాయిల్ చుట్టేసి చక్కగా దీనికేమో కరెంట్ కనెక్ట్ చేసేసి, ఇది ప్లస్ ఇది మైనస్, ఇట్లా మనం కరెంట్ కనెక్ట్ చేస్తే దీని మీద పనిచేసేది ఏంటి అంటే దట్ ఈస్ హెచ్ అన్నమాట. అంటే హెచ్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఒక మెటీరియల్కి ఇస్తే దాంట్లో ఎం అనే మ్యాగ్నటైజేషన్ వస్తుంది అనమాట, డ్యూ టు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్న ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్న, అంటే మ్యాగ్నెటిజం లైన్స్ దీంట్లోకి బలవంతంగా లోపలికి వెళ్ళిపోయి ఇది కూడా మ్యాగ్నటైజ్ అయిపోతుంది అనమాట. సో magnetic field intensity at any point in the magnetic field is the experience by unit north pole placed on it. అంటే ఈ ఫీల్డ్ లో లేదంటే ఇది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డే. ఇదొక నార్త్ పోల్, ఇదొక సౌత్ పోల్. ఇక్కడ మీరు ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ కనుక పెడితే దీనికి యూనిట్ నార్త్ పోల్ కనుక మనం ఇక్కడ కనుక పెట్టగలిగితే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ నార్త్ పోల్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే అది ఎంత రొటేట్ అయ్యింది అంటే ఎర్త్ కి సంబంధించి ఇది అట్ ప్రెసెంట్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. భూమి మీద నార్త్ డైరెక్షన్ ఎటు ఉంది, సౌత్ డైరెక్షన్ ఎటు ఉంది చెప్తుంది. మీరు ఎప్పుడైతే వేరే మ్యాగ్నెటిజం వేరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టారో ఏమవుతుంది, అది డిస్టర్బ్ అయిపోయి తిరిగిపోతుంది అనమాట. సో కాబట్టి దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనమాట. కాబట్టి దాని మీద ఫోర్స్ పనిచేయగానే ఏమవుతుంది, నార్త్ పోల్ రొటేట్ అయిపోతుంది ఇంకొక వైపుకి. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనమాట. సో ఆ ఇంటెన్సిటీ వల్ల లోపల ఉన్న పోల్స్ అన్ని కూడా తిరిగిపోయి, దీంట్లో ఉన్న పోల్స్ అన్ని తిరిగిపోయి రొటేట్ అయిపోయి ఒక్కొక్క పోలు దీనికి అట్రాక్టివ్ పవర్ వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది యాంపియర్ పర్ మీటర్ దీనికి యూనిట్. తర్వాత ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది. Magnetic induction B due to magnetic field intensity H applied in vacuum. Vacuum లో కనుక మనం అప్లై చేసుకుంటే B is equal to mu naught into H. అంటే ఫ్లక్స్ డెన్సిటీ is equal to mu naught. అంటే పెర్మియబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్. పెర్మియబిలిటీ అంటే ఏంటంటే పెర్మిట్ చేయడం, అంతకంటే ఏం కాదు. అది ఫర్ వాక్యూమ్ ఎంత అంటే 4π into 10⁻⁻⁷ హెన్రీ per మీటర్. హెన్రీ అంటే సైంటిస్ట్ నేమ్ అన్నమాట. ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ అప్లైడ్ ఇన్ ది మీడియం, ఒక మీడియంలో కనుక మనం అప్లై చేస్తే, వాక్యూమ్ కాకుండా ఈవెన్ గాల్లోనైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్ ది సాలిడ్ ఈస్ గివెన్ బై B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్ అనమాట. మ్యూ నాట్ అంటే ఫ్రీ స్పేస్, మ్యూ అంటే ఫర్ మీడియం, మ్యూ ఈజ్ పెర్మియబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ ది మీడియం. దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు B బై హెచ్. మ్యూ వాల్యూ ఎంత అంటే బికి హెచ్కి ఏంటి రేషియో అనమాట. దెన్ ద మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ మ్యూ నాట్ అంటే B బై హెచ్ హియర్. హెన్స్ మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ మ్యూ అట్ ఎనీ మెటీరియల్ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఈజ్ ది రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ టు ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇదే చెప్పాడు. The ratio of mu by mu naught is called relative permeability. That is mu r. Relative permeability. Already intermediate లో చదివేస్తారు మీరు ఇవన్నీ. Mu r is equal to mu by mu naught లేదా mu o. Then capital B is equal to ఎంత mu into h. Mu అంటే ఎంత రాయొచ్చు ఇక్కడ mu into mu r.
మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్ ఉంది మ్యూఓ, ఇటు వస్తే మ్యూఓ ఇంటూ మ్యూఆర్. సో బి ఈజ్ ఈక్వల్ టు మ్యూఓ ఇంటూ మ్యూఆర్. ఇది ఒక చిన్న ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మ్యాగ్నెటైజేషన్. మ్యాగ్నెటైజేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇంటూ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాని మెటీరియల్ అంటే దానికి అట్రాక్టివ్ పవర్ లేని మెటీరియల్ని తీసుకుని దానికి అట్రాక్టివ్ పవర్ కనుక మీరు రప్పిస్తే దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటైజేషన్. The intensity of magnetization M of the material is the magnetic moment per unit volume. The intensity of magnetization is directly proportional to applied field H through the susceptibility of the medium, that is Xi. ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నాం, దీన్ని మ్యాగ్నెటైజ్ చేయాలంటే నేను ఏం చేయాలి, దీని మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా పడేలా కాయిల్లో పెడతాను, లేకపోతే వేరే మ్యాగ్నెట్స్ మధ్యన పెడతాను, నా ఇష్టం. ఇలాగా కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని మీద పడాలి. దీనికి అట్రాక్టివ్ పవర్ లేదు, నార్త్ సౌత్ పోల్స్ ఇంకా లేవు. సో మీరు దీన్ని ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిజం తీసుకుని ఇది ఏమవ్వాలి, దీనికి అట్రాక్టివ్ పవర్ తెచ్చుకోవాలి. సో ఈ మెటీరియల్ని ఎప్పుడైతే మీరు పెట్టారో దీని మీద పడే ఇదేంటంటే హెచ్ అనమాట. ఇది హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. హెచ్ అనేది దీని మీద పడితే హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దీని మీద మనం అప్లై చేస్తే దెన్ ఇట్ డెవలప్స్ magnetization, that is M. M అనేది డెవలప్ అవుతుందండి దీంట్లో. ఇది కూడా ఎలా డెవలప్ అవుతుంది, బై చేంజింగ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే మ్యూ వాల్యూస్ ఇక్కడ, ఎందుకంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ యూనిట్ నార్త్ పోల్ అన్నారు కదా. సో ఆ నార్త్ పోల్స్ మీద ప్రతి నార్త్ పోల్ మీద పనిచేయడం వల్ల, అలాగే ది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్. అంటే M is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు H. అంటే మీరు సప్లై చేసే హెచ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే M వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ M ఈజ్ ఈక్వల్ టు సై ఇంటూ లేదా జీటా ఆర్ జై లేదా కై మీ ఇష్టం హెచ్. దెన్ జై ఈజ్ ఈక్వల్ టు M by H. Okay. Then the magnetic susceptibility of material is the ratio of intensity of magnetization produced to magnetic field intensity which produces magnetization. అంటే ఇక్కడ ఈ ససెప్టబిలిటీ అంటాను దీన్ని జీటా. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 10 ఆంపియర్ పర్ మీటర్ హెచ్ని ఈ మెటీరియల్కి సప్లై చేశాను. ఈ మెటీరియల్ కూడా 10 ఆంపియర్ పర్ మీటర్ అయిపోతుందా అంటే అవదు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఎంతైతే ఇంటెన్సిటీ నువ్వు అప్లై చేసావో అంత మ్యాగ్నెటైజేషన్. హియర్ B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్. అంటే హెచ్ అంటే B ఈజ్ ప్రపోర్షనల్ టు హెచ్, దట్ ఈస్ మ్యూ. దెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇది. అంటే హెచ్ మీరు ఇచ్చే కొలది ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఇంకో ఏరో మార్క్స్ ఇట్లా పడుతున్నాయి కదా, వీటిని మళ్ళీ బి అంటాం అనమాట. దెన్ మ్యూ అంటే మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ ఇంటూ హెచ్. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ మ్యూ నాట్ హెచ్ మైనస్ మ్యూ నాట్ హెచ్ మైనస్ మ్యూ నాట్ హెచ్. సో ఇక్కడ యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యూ నాట్ హెచ్ చేయండి. దెన్ take common factor of this, that is mu r minus 1 here, mu naught into mu naught, then
మ్యూ నాట్ ఇంటూ దిస్ వాల్యూ మ్యూ నాట్ ఇంటూ హెచ్ ఇట్లాగా ఉంటుంది. మ్యూ నాట్ ఇంటూ హెచ్ ఇంటూ మ్యూ ఆర్ మైనస్ 1 దేనికి ఈక్వల్ అంటే ఎం, మ్యాగ్నటైజేషన్ కి ఈక్వల్ అనమాట. ఎం వాల్యూ హెచ్ ఆఫ్ ఇది, ఈ హెచ్ ఆఫ్ మ్యూ ఆర్ మైనస్ 1 దేనికి ఈక్వల్ అంటే ఇంటెన్సిటీ మ్యాగ్నటైజేషన్. సో ఈ టర్మ్ తీసి ఇక్కడ ఎం వాల్యూ పెట్టండి. దెన్ బి ఈజ్ ఫైనల్లీ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మ్యూ నాట్ కామన్ ఫ్యాక్టర్ తీస్తే మ్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఎం. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది అడుగుతాడు డెఫినెట్ గా. ది ఫస్ట్ టర్మ్ in the right side equation 2 due to external field. The second term is due to the magnetization. సో ఇది ఫస్ట్ టర్మ్ వచ్చి డ్యూ టు ఎక్స్టర్నల్ ఫీల్డ్ మీరు సప్లై చేశారు, ఇది మ్యాగ్నటైజ్ అయింది, ఇది ఎంత అట్రాక్టివ్ పవర్ ని డెవలప్ చేసుకుంది. హెన్స్ మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి బై హెచ్ ప్లస్ ఎం. ఇది ఒక రిలేషన్షిప్, అంటే పెర్మియబిలిటీ అట్ ఫ్రీ స్పేస్ అన్నమాట. దెన్ రిలేటివ్ పెర్మియబిలిటీ మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్. ఇక్కడ మ్యూ వాల్యూ అంతా చూడండి, మ్యూ వాల్యూ మ్యూ ఈజ్ ఈక్వల్ టు బి బై హెచ్, ఇదే బి బై హెచ్ మ్యూ అంటే. మ్యూ నాట్ అంటే బి బై హెచ్ ప్లస్ ఎం. దెన్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఎంత వస్తుందంటే 1 ప్లస్ ఎం బై హెచ్, ఓన్లీ ఈ ఎంకే ఎం బై హెచ్. దెన్ 1 ప్లస్ ఎమ్ హెచ్ అంటే ససెప్టబిలిటీ అనమాట, ఇది ఎం బై హెచ్ అంటే ససెప్టబిలిటీ, ఫస్ట్ ఈక్వేషన్. సో ఇది కూడా అడుగుతాడు, ఇది ఒకసారి చూసుకోండి మీరు. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3. దెన్ magnetic properties of all substances are associated with orbital spin moments of the electrons in their atoms. Due to this motion, electrons becomes elementary magnets of the substance. In few materials, these elementary magnets are able to strengthen the applied magnetic field, while if they in few others, they orient themselves such that the applied magnetic field is weakened. సో ఇక్కడ ఈ సబ్స్టెన్స్ నేను తీసుకుంటే దీనికి మ్యాగ్నెటిజం ఎట్లా వస్తుంది? సో ఓన్లీ మ్యాగ్నెట్సే ఉన్నాయా మనకి భూమి మీద? మెటీరియల్స్ ఇంకేమీ లేవా? అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. డిఫరెంట్ మెటల్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, బ్రాస్ ఉంది, కాపర్ ఉంది, రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. సో ఒక గోల్డ్ ఐటమ్ ఇంకో గోల్డ్ ఐటమ్ని అట్రాక్ట్ చేసుకోదు. ఒక ఐరన్ మెటీరియల్ ఇంకొక ఐరన్ మెటీరియల్కి, అంటే అఫ్ కోర్స్ ఇది అవదు. అలాగే ఒక బియ్యం గింజ ఇంకో బియ్యం గింజకు అంటుకోదు. ఒక అల్యూమినియం బ్లాక్ ఇంకొక అల్యూమినియం బ్లాక్కి అట్రాక్ట్ చేసుకోలేదు. కానీ ఈ మ్యాగ్నెటిజం ఉన్నది మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుంది. దీనికి ఏంటి రీజన్? ఒక చెక్క ముక్క తీసుకున్నాం, ఒక చెక్క ముక్క ఇంకో చెక్క ముక్కని అట్రాక్ట్ అవ్వదు. ఎందుకు? అసలు ఈ మ్యాగ్నెటిజం అనేది ఏ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది? డ్యూ టు ఎలక్ట్రాన్ లెవెల్ నుంచి వచ్చేస్తుందంట. యాటమ్ తీసుకుంటే ఆర్బిటాలు, ఎలక్ట్రాను, ఈ లెవెల్స్ నుంచి మనకి దీనికి ఈ అట్రాక్టివ్ పవర్ అనేది, రిపల్సివ్ పవర్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట.